Right, sir. Required. రిక్వైర్డ్ జోకర్స్ క్యాప్ అంటే ఇంతకు ముందే చెప్పిన కదా. సో క్యాప్ అంటే ఎలా అయినా గీసుకోవచ్చు మనం. కోన్ క్యాప్ అంటే నాకు కోన్ షేప్ లో వస్తుంది ఇలా. సో రిక్వైర్డ్ జోకర్స్ క్యాప్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్టికులర్ రైట్ సర్క్యులర్ కోన్. ద రిక్వైర్డ్ బేస్ రేడియస్ ఈస్ 7 సెంటీమీటర్స్. సో బేస్ రేడియస్ ఎంత అన్నది దీనికి 7 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ హైట్ ఆఫ్ 24 సెంటీమీటర్స్. దీనికి హైట్ ఎంత అన్నారు మనకు 24 centimeters height ఇచ్చింది. నెక్స్ట్ we will find the area of the sheet required to make 10 such caps. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎన్ని షీట్స్ దానికి 10 క్యాప్స్ చేయడానికి ఎన్ని షీట్స్ ఎంత ఏరియా రిక్వైర్డ్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనము? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేస్తుంది కదా, అంతేనా కదా? సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది దానికి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి? సో గివెన్ డేటా ఏముంది నాకు? గివెన్ బేస్ రేడియస్ is 7 centimeters. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. L is equal to 24 centimeters. ఎల్ కాదు హైట్, అది హైటే కదా ఇచ్చింది 22nd వన్. హైట్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. బట్ నాకు దీంట్లో ఫార్ములా ఏం యూజ్ చేస్తాం మనం? జనరల్గా స్లాంట్ హైట్ కదా యూజ్ చేసేది, ఎల్ వాల్యూ కదా. సో ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము? ఏం చేస్తాం? ఇది ఎల్ స్లాంట్ హైట్ కదా ఇది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ రేడియస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఎంత? 7 7 are 49. అండ్ 24 దాని ఎంత చెప్పు? 24 into 24 576 576 plus 49 625 is equal to under root of 625. 625 root దేనికి రూట్ 25. సో 25 సెంటీమీటర్స్. L is equal to ఎంత వచ్చింది? 25 సెంటీమీటర్స్ వచ్చేసింది మనకు. L 25 సెంటీమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ నేను కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ ఇదే కదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా మనం తీసుకునే షీట్ వాల్యూ. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత? పై ఆర్ ఎల్. సో పై ఆర్ ఎల్. పై ఆర్ వాల్యూ ఎంత మనకి ఇచ్చిన దీంట్లో ఏమైనా క్వశ్చన్ లో 22/7 ఇచ్చిన అదే తీసుకోవాలి. ఓకే, అయితే 22/7 తీసుకుంటాము. ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఉంది? 7. ఇంటూ ఎల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 25. 7 1s are 7 1s are క్యాన్సిల్ అయిపోయింది. 22 into 25 చేయి. 22 into 25. నేను ఒక షార్ట్ కట్ చెప్పిన కదా అప్పుడు 25 into 22 చేస్తే 5 2s are 10 1 ఇక్కడ వస్తుంది. సో 2 5s are 2 2s are 4 2 5s are 10 4 plus 10 14 14 plus 1 15. సో 1 2 2s are 4 4 plus 1 5. సో ఎంత వచ్చింది? 550. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 550 ఎంత సెంటీమీటర్స్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 550 సెంటీమీటర్ స్క్వేర్. ఇది దీనికి ఒక షీట్ చేయాలి, ఒక క్యాప్ చేయడానికి. ఇప్పుడు నాకు 10 క్యాప్స్ కావాలి కదా. సో therefore required area to make 10 caps is equal to 10 into CSA, that is equal to 10 into 550, that is equal to 5500 వచ్చేస్తుంది సెంటీమీటర్స్ స్క్వేర్. అర్థమైందా? క్లియర్గా చేసి